ఇన్నాళ్ళకే ఒక మంచి సినిమా, ఒక సినిమా చూసినట్టుగా ఉంది. ట్రోలింగ్ చేస్తున్నారా? ఈ ట్రోలింగ్ గిల్లింగ్లు చేసేవాళ్ళు కావాలని పని కట్టుకొని చేస్తున్నట్టు ఉంటుంది తప్పితే దీన్ని ట్రోలింగ్ చేసినప్పుడు వాడు మనిషే కాదు బ్రదర్. సినిమా ప్రేమించాలి. సినిమా బాగుంది, సూపర్. సాంగ్స్ కూడా సూపర్. విష్ణుబాబు బాగా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండం చేశారు. అందరూ బాగా చేశారు. స్క్రీన్ ప్లే మోహన్ బాబు గారు, అది ఆ స్క్రీన్ ప్లే బాగా కనిపించింది. మూమెంట్ చాలా బాగుంది. అంటే రన్నింగ్ చాలా బాగా చేశారు. మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి. అంటే బేసిక్ ఏంటంటే బోర్ అయితే కొట్టదు, ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా బాగుంది. మంచు విష్ణు అన్న చాలా ఇయర్స్ తర్వాత కమ్బ్యాక్ అని చెప్పాలి. ఇంటర్వెల్ అప్పుడు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది వేరే లెవెల్ అన్న. చాలా అంటే చాలా బాగా త్రూ అవుట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లాస్ట్ అసలు ఎవరు కుర్చీలో కూర్చోరు. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఈ సినిమా గోప గుయ్యి అనేలా తీశాడు. ఈ వారానికి అయితే ఇదే సినిమా అన్న. వామ్మో రికార్డులు మొత్తం స్మాష్ మస్తు అయిపోతాయి. ఎవడన్నా ట్రోల్ చేస్తే పస కోయడమే. నిజంగా ఎవడో టికెట్లు బుక్ కాలేదని ఎవడన్నాడు. ఫుల్ అయిపోయింది అన్న థియేటరు. ఇదో నెగిటివ్ టాక్ చెప్పకండి. సినిమా అయితే మస్తుగా ఉంది. నువ్వెంత అడుగుతావు? 5కి నేను 100 ఇస్తా. తీసుకో. అవును నిజంగా ఎవడు అన్న నేను మంచిగా బిగ్ ఫ్యాన్ అంటే రోల్ చేస్తుండు. అరే బిగ్ ఫ్యాన్ అంటే అన్న ఒక్క నిమిషం ఆగు, మేము ఫ్యాన్స్ మాట్లాడతాం, మధ్యలో దూరాకండి. నేను కంట్రవర్సీ మీరు కొద్దిగా ఇదో మంచి అన్న ఫ్యాన్ అంటే రోల్ చేస్తుండ్రు. ట్రోల్ చేస్తే ఒక్కొక్కరికి తాట ఇస్తాను. నిజంగా అంటే మంచి అన్న ఫ్యాన్లు ఉండకు దానా ఏందన్నా ఉంటే మంచిగా ఫ్యాన్ ఉంటే కూడా ట్రోల్ చేస్తున్నారు. సినిమా అయితే బాగుందన్న. నిజంగా మంచు విష్ణు గారికి హిట్ పడిందన్న. హిట్ పడిందన్న. ఏది కాదన్న, ప్రతి ఓడికి ఒక రోజు ఉంటుంది. ఈ రోజు మంచు విష్ణు అన్న రోజు అన్నమాట. అంతే. మంచు విష్ణు అన్న గారికి దయచేసి ఒకటే చెప్తున్నా, దయచేసి సినిమాలు చేయండి. ఫ్లాప్ సీట్స్ అనేవి వస్తుంటాయి, అందరికీ కామన్. ఈవెన్ క్రికెటర్స్ కూడా ఒక్కోసారి ఫామ్ లో ఉంటారు, ఉండకపోవచ్చు. కానీ అందరికి ఒక రోజు వస్తుంది. బాగాలేదు స్టోరీ. ఫస్ట్ హాఫ్ అసలు ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ బాగుంది. సో ఆడియన్స్ కి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవి రీచ్ అవుతాయి అంటారు. ఆయన యాక్టింగ్ బాగా చేస్తాడు. ఓకే, యాక్టింగ్ బాగా చేస్తాడు. సో ఆయన యాక్టింగ్ బాగా చేస్తాడు, కానీ అనవసరంగా సాంగ్స్ పెట్టారు అంతే. ఆ సాంగ్స్ పెట్టి డాన్స్ అవి ఉండకుండా. సెకండ్ హాఫ్ బాగుంది, క్లైమాక్స్ కూడా బాగుంది. మంచు విష్ణు స్క్రీన్ స్పేస్ కూడా తక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా తేడా కొడుతుంది, అంత ఇంట్రెస్టింగ్ ఉండదు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే ఓకే, చూడొచ్చు. మూవీ చాలా బాగుంది అండ్ చాలా మంచి టైంలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ అవుతుంది మూవీ. పక్క 4.5 నా రేటింగ్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. హిట్టా ఫ్లాపా యావరేజ్? బ్లాక్ బాస్టర్ భయ్యా. నేనైతే మంచి అన్నకైతే బ్లాక్ బాస్టర్ ఇది. ఓవరాల్ గా అయితే స్టోరీ బాగా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.